ఏ విషయమైనా పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు. కానీ అక్కడ జరిగిన గొడవ ఏంటి అనేది మనకు తెలియదు. కానీ చూడడానికి మాత్రం ఒక సెల్ ఫోన్ వల్ల గొడవ వచ్చింది అనేది మాత్రం అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెడితే తల్లి తర్వాత తల్లి గురువు అంటారు. అమ్మాయికైనా అబ్బాయికైనా అంతటి విలువ మళ్ళీ ఉపాధ్యాయులకి ఇస్తారు, టీచర్లకి ఇస్తారు. కానీ అటువంటి టీచర్ మీద అంతలా తిరగబడుతుందంటే ఇది చాలా రాంగే. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. అమ్మాయి ఏంటి ఇంత దరిద్రంగా అని కొంతమంది, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగ్గా పెంచలేదు అమ్మాయిని అని కొంతమంది రకరకాలుగా అనుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది అనవసరం. కానీ మనిషి అనేవారికి ఎవరో ఒకరు భయం ఉండాలి. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, చిన్నన్న, పెదనాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరో ఒకరు భయం అనేది కన్ఫామ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవ్వరు భయం లేకపోయినా టీచర్ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సార్ల గురించి, టీచర్ గురించి ఇక్కడ అదేం కనిపించట్లేదు. ఒక మంచివాడిని ఆదర్శంగా తీసుకుని 10 మంది మంచివాళ్ళు తయారవడానికి చాలా చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఒక చెడ్డవాడిని ఆధారంగా తీసుకుని 10 మంది చెడ్డవాళ్ళు అవడానికి మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవ్వచ్చు. ప్లీజ్ దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి అనేది ఒకటి నేర్పండి. దేవుడు ఉన్నాడో లేడనే విషయాన్ని పక్కన పెడితే తప్పు చేస్తే దేవుడు ఖండిస్తాడు అని ఇలా నేర్పితే చాలు. ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. కొన్ని పద్ధతులు అలవాటు అవుతాయి, కొన్ని పడిగట్లు అలవాటు అవుతాయి. కానీ మనమే అలా చెప్పకుండా ఉండడం వల్ల ఇలా తయారవుతున్నారేమో. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, గురువు అంటే చాలా దేవుడితో సమానం అండి. మన జీవితాన్ని తీర్చిదిద్దేది వాళ్ళే, మన తల్లిదండ్రులు కాదు. వాళ్ళే మన జీవితాన్ని తీర్చిదిద్దేది. మనం కూర్చుని తింటున్నామంటే వాళ్ళ వల్లే తినగలుగుతాం. వాళ్ళు చెప్పిన చదువు, వాళ్ళు పెట్టిన భిక్ష అనుకోవాలి. అలాంటి గురువు మీద చేసుకుంటే రేపు పొద్దున మీ అమ్మ మీద చేసుకోవడానికి గ్యారంటీ ఏముంది? మీ నాన్న మీద చేసుకోవడానికి గ్యారంటీ ఏముంది? ఇది చాలా తప్పు. గురువు మీద చేయడం అనేది మాత్రం చాలా తప్పు. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, మా అమ్మాయికి మంచి జాబ్ వచ్చేసింది అని సంకల కొద్దీ ఎగిరి గంతులేస్తారు కదా. అది ఎవరి భిక్ష అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గురువులు ఉంటారు. కానీ వాళ్ళు ఎవరికి గుర్తురారు. మా ఆయన కష్టపడి సంపాదించాడు, మా అమ్మాయిని చదివించాము, లేదా మేము ఉపవాసాలు ఉండి చదివించాము, చాలా ప్రయత్నాలు చేసి చదివించేసాము అంటారు. అక్కడ నేర్పిన గురువు ఉండకపోతే మీ అమ్మాయికి ఆ జాబ్ ఎక్కడ వస్తుంది? అది ఎవరు ఆలోచించరు. ఆ గురువు పేరు ఎవరికి గుర్తురాదు. అంతెందుకు చదువుకున్న వాళ్ళకు కూడా సరిగ్గా గుర్తున్నదేమో. నేను పలానా గురువు ఇంత బాగా చెప్పడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని. చాలామందికి 90% గుర్తుండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ గురువు పేరు. విద్య నేర్పిన గురువులు అంతకు మించి దేవుళ్ళు లేరు ఈ భూమి మీద. ప్లీజ్ దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయకుండా చూడండి.